కర్ణాభరణాలు. మహాభారతీయులలో కవచకుండలాలతోనే పుట్టిన మహాపురుషుడు కర్ణుడు. అవి ఆయన ఒంటిని అంటిపెట్టుకున్నంత కాలము కీడు మూడరాదని సూర్యుడి వరం. ఆభరణాలు అందాన్ని కాక ఆరోగ్యాన్ని ఇస్తాయని, దుష్టగ్రహాలను దుష్టశక్తులను దూరంగా ఉంచుతాయని మనలో సర్వత్రా ఒక నమ్మకం. చివరికి ఇంద్రుడు వచ్చి దానం అడిగిన రోజున కర్ణుడు యావజ్జీవితం మాత్రమే ఉండే ఆ ఆభరణాలను వలిచి ఇచ్చి మహాదాత అనే మహదాభరణాన్ని, శాశ్వతమైన దాన్ని తీసుకుని అలంకరించుకున్నాడు. ఇంతకీ కర్ణుడికి కర్ణాభరణాలకి శబ్దం వల్ల తప్ప మరో విధంగా బంధం లేదు. చెవులకు పూర్వం నగల కోసం అని విస్తరట్లు కుట్టేటట్టు కుట్టేసేవారు. చెవి పైభాగాన ఆరంభమై అంచు వెంటనే కిందికి దిగేవి ఈ నగలు. పైన బొగడలు మెత్తగా మెరిసేవి. ఒక బంగారు తీగకి ముత్యం గుచ్చితే బొగడ, దాని పక్కనే ఉట్లబావిళీలు పచ్చగా దగదగలాడేవి. ఆ క్రింద పచ్చబావిళీలు మిలమిలలాడేవి. వాటికి దిగువన కన్నబావిళీలు తాలూకాలో 3 ముత్యాలు నిలుస్తాయి. ఈ వరుసకి ఎదురువైపు గూబ పక్క ఒక చిన్న చర్మఖండం ఉంది కదా, దానికి ఓ ముత్యం పెట్టేవారు. తాలూకాల బదులు ఒక్కోసారి జూకాలు వాడేవారు, లేదా 5 రాళ్ల దుద్దులు. పిల్లలైతే లోలాకులు. ఇవి ఇటీవల వచ్చాయి. దుద్దులలోనే రకరకాల విలువైన రాళ్ళు పొదిగేవారు. రవ్వలు, పుష్యరాగాలు, కెంపులు మొదలైనవి. ధనికులానికి చెందిన వాళ్ళు రేకులు అయినా సరే తమ్మలు చేయించుకునేవారు. చెవి బోసిపోకుండా బంగారు రేకు మీద పువ్వు నగిసి చెక్కడమే కాబట్టి అవి టూకీగా తేలిపోయేవి. బావుళీల వరుస మీద దాదాపు ఐమూలగా చెంప సరాలు వెలిగేవి. ఈ సరాల మీద విలువైన పుళ్ళు, అలా కాకపోతే ముత్యాలు అమర్చేవారు. తమ్మెట దగ్గర నుంచి చెవి మీదుగా పోయి చెంపల మీద కుదురులలోని ఒక పాయలు కలిసిపోతాయి ఇవి. జుట్టు మీద బోలెడంత నగకట్టు పాపిడ మీదుగా పాలభాగానికి వచ్చి దగదగలాడే పథకాన్ని తిలకానికి పైన అలకల మధ్య పట్టుకు నిలబడతాయి పాపిట బింద్రీలు. దీనికి ఈ చివరి నుంచి మళ్ళీ నుదురు మీద జుట్టు అంచు వెంబడే ఎడాపెడా 2 పాయలు పోయి చెవుల వెనక సిగపాయలోకి అదృశ్యమవుతాయి. తాళువ దగ్గర పాపిలకు అటు ఇటు ఒండి మగదుల్లా తెరిచి కైవారాలు చెప్పేవే సూర్యచంద్రులు. చంద్రుడు చంద్రరేఖలా ఉంటాడు. తాహతు కొద్దీ వజ్ర వైడూర్యాలుంటాయి వీటిలో. పాపిట చివర జుట్టు నీల జలపాతంలా వెనకకు దిగే మలుపు దగ్గర రాగిడి దగదగా మెరుస్తూ కళ్ళు మిరుబుట్లు కొరుకుతూ ఉంటుంది. చారుడు బంగారం బిళ్ళ, దాని మీద చక్కని మోస్తరులో తాపడం చేసిన కెంపులు లేక రవ్వలు. ఇది నల్లటి జుట్టు మీద నిలబడి నీలాకాశంలో నిండు చంద్రుడిలా ప్రకాశిస్తుంది. రాగిడికి దిగువన జడ కుదురు నుంచి 4 పాయలు అల్లుకుపోయాక అక్కడ చామంతి పువ్వు పెడతారు. ఇది బుద్ధ బంగారము కావచ్చు, రాళ్ళు పొదిగినది కావచ్చు. మరలా ఉండి జుట్టులోకి తిప్పి పట్టించే ఏర్పాటు ఉందని లోకో చేసి కొందరు దీన్ని తిరుగుడు పువ్వు. ఈ హంగులు లేకుండా మామూలుగా ఉండదలుచుకున్నప్పుడు శుభ్రంగా బిగుతుగా జడేసుకుని జడగంటలు పెట్టుకుని జడ కుదురులోనూ ఇష్టాన్ని బట్టి మధ్యన నాగరం పెట్టేసుకుంటే ఆడపిల్ల నట్టింటి మహాలక్ష్మిలా ఉంటుంది. నాగరాలు కొన్ని గుండ్రంగా దవ్వబిళ్ళల్లా ఉంటాయి. చివర నగిసి పెట్టి మధ్య రాళ్ళు తాపడం చేస్తారు. కొన్ని అవి పెట్టుకునే అమ్మాయిలాగే కేవలం ముద్ద బంగారం, అందుమీద చిన్న కృష్ణ బొబ్బమ్మ అచ్చు వేస్తారు. సిగ చుట్టుకున్నప్పుడు సిగ మధ్య ఈ నాగారం పెట్టుకుంటే చెవుల దగ్గర నుంచి కొప్పు మీదుగా షికారుపోయే కొప్పు గొలుసులు వేసుకుంటే చూడటానికి 2 కళ్ళు చాలవు. కునికిపాట్లు పడే ఏ నాయనమ్మ చత్వారపు కళనైనా ఎరువు అడగాలనిపిస్తుంది. నాగరం బదులు అక్కడ పొళ్ళ తిరుగుడు పువ్వు పెట్టుకున్న ఇంత పని జరుగుతుంది. ఉత్తమాంగంలో ఉత్తమాంగం ఇంకోటి ఉండిపోయింది. అదే కళ్ళకి, పెదిమకి, చెంపకి సరిహద్దులు చెప్పి అందమిచ్చి అందగించే నాసిక.
దీనికి నువ్వు పూలా కనపడి ఎదుటి వాళ్ళని వెర్రెత్తించే గుణం ఉంది. భృకుటి నుంచి దిగుతూ అడంగి చేరే వరకు హఠాత్తుగా గర్వం కలిగి పొగరుగా చిట్ట చివర కొరతిరిగే సామర్థ్యం ఉంది. ఈ ముక్కుకే దాని అహంకారాలను బట్టి ముక్కుకి వినయం నేర్పడానికి, కాస్త మేధకురాలిలో చురుకుపాలు పెంచడానికి నగలు చేశారు. ఒంటిపొడి ముక్కు పుడకల జంట ఇలాంటిదే. ఈ పెడ ఎర్రపొడి పుడక, ఆ పెడ తెల్లపొడి పుడకాను. ముగ్ధకు ముత్యం బాగా నప్పుతుందని అడ్డభాష పుట్టింది. ముక్కు గోడ మధ్య తీగ రింగు, ఆ తీగకి ముత్యం తొడిగే ముందు ఒక ఎర్రపొడి ఆనక చక్కని మెత్తని మంచి ముత్యం, అది జారకుండా పచ్చని బంగారు పూసాను బేసరి చంద్రవంకల ఒక పక్కన అమరుతుంది. కనిపించే వంక మీద తెల్లరాళ్ళు 4 నుంచి 8 దాకా మెరుస్తూ ఉంటాయి. నత్తు ముక్కెర కూడా ఈ కోవదే. 4 బిళ్ళలు పేర్చి అందంగా తీర్చిదిద్దిన ఈ నగ ముక్కు కుడి పక్కన పెట్టి ఎడమ పక్కన ముక్కు పుడక పెట్టి మధ్య అడ్డబాసు పెట్టుకుంటే వినటానికి కంగారుగా ఉండొచ్చు, కానీ చూడటానికి బాగా ఉండేది. అసలు నగలన్నింటినీ మించిన నగ ఆడదానికి జుట్టే. నగల గురించి ఎవరెప్పుడు మాట్లాడుకున్నా తండ్రి దందులెట్టని సొమ్ము పెన్నెరుల్ అనకుండా ఉండరు. కురులు ముడుచుకోకపోయినా జడేసుకున్నా ఊరికే ముడేసుకున్నా అందంగానే ఉంటుంది. సౌందర్యారాధన తెలుగు మీరిన ఒక ఆనక దుర్ముహూర్తాన సీమదొరసానుల మల్లె ఉత్తుజుత్తును కత్తిరించి మెడదాకా ఉంచుకోవాలనే దురభిప్రాయం కొందరికి కలిగింది. అది కొన్నాళ్ళు వ్యాపించింది. అయితే సీమదొరసానులో కూడా అలా జుట్టు అందరూ కత్తిరించేసుకోరన్న నిజం చాలామంది గమనించారు. మన వారిలో పూర్వం వేణి సంహారం ఎంతో విశేషం. ఈ విద్యలో ప్రజ్ఞ కల వాళ్ళు కొందరు ఉండేవారు. వాళ్ళు ఇంటింట ఆడపడుచులకు కమ్మగా కబుర్లు చెప్పి జడ వేసేవారు. శోభనం రోజున జడ వేసే పెద్దరాశి పెద్దమ్మ పిల్లదానికి ఎన్నో విషయాలు బోధపరిచి ధైర్యం చెప్పేది. మొగుడు దగ్గర ఎలా నడుచుకోవాలో తెలియజెప్పేది. జడలు ఎన్నో రకాలు, బంగారు జడ, ముగిలి జడ మొదలైనవి. 2 విశేషాలకే వేస్తారు. సీమంతానికి పూలు ముడిచి వేస్తారు. ఎన్ని పాయలతో జడలల్లాలి అనే విషయంలో కూడా కొన్ని చోట్ల కులాలను బట్టి, ఆచార సంప్రదాయాలను బట్టి పట్టింపులు ఉండేవి. సశేషం. మిగతా భాగం రేపు.